ఈరోజు మనం చాలా సంక్లిష్టమైన ఒక విషయం గురించి అంటే ఒక మానసిక సంఘర్షణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. కథ ఒక భయంకరమైన యుద్ధభూమిలో మొదలవుతుంది. అక్కడొక గొప్ప యోధుడు అర్జునుడు తన సారథి తన స్నేహితుడైన కృష్ణుడిని ఒక చిన్న కోరిక కోరతాడు. అవును. పైకి చాలా మామూలుగా అనిపించే ఆ కోరిక అతని ప్రపంచాన్ని ఎలా తలక్రిందులు చేసిందో, అసలు అతని అస్తిత్వాన్ని ఎలా ప్రశ్నించిందో మనం చూడబోతున్నామన్నమాట. సరిగ్గా ఈరోజు మన చర్చ కేవలం కథ తెలుసుకోవడం కాదు, ఒక యోధుడి మానసిక పతనం ద్వారా మన అంతర్గత పోరాటాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడం. ఇది యుద్ధం గురించిన కథ కాదు. అస్సలు కాదు. ఇది మన గురించి కథ. మనమందరం మన జీవితంలో ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉంటాం. అది ఆఫీస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా మన మనసులోనే కావచ్చు. నిజం. అర్జునుడి పరిస్థితి అటువంటి ఒక క్లిష్టమైన సందర్భానికి ప్రతీక. అతని ప్రయాణంలోని ప్రతి అడుగు, అతని ఎదుర్కొన్న ప్రతి సందిగ్ధత మన జీవితానికి ఒక అద్దంలా పనిచేస్తుందన్నమాట. ఆ అద్దంలో మనల్ని మనం చూసుకోవడమే ఈరోజు మనం చేయబోయే ప్రయత్నం. కరెక్ట్. సరే, అయితే ఇక ఆ ప్రయాణం మొదలు పెడదామా? మొదలు పెడదాం. శ్లోకం 24లో అర్జునుడు కృష్ణుడితో చాలా సూటిగా అంటాడు, 2 సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు అని. నేను ఎవరితో పోరాడబోతున్నానో ఒకసారి చూడాలి అని. అవును. మరి కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే ఆ పని చేస్తాడు. ఇక్కడే నాకు ఒక ప్రశ్న వస్తుంది. ఒక మంచి గైడ్ లేదా మెంటర్ అంటే మనకు సలహా ఇచ్చేవాడా లేక మనం అడిగింది చేసేవాడా? భలే ప్రశ్న. ఇక్కడ కృష్ణుడు కేవలం ఆజ్ఞను పాటిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది సరైన మార్గదర్శకత్వమేనా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. పైకి చూస్తే కృష్ణుడు ఒక డ్రైవర్లా ప్రవర్తిస్తున్నాడు, అంతే కదా? అవును, అలాగే ఉంది. కానీ లోతుగా ఆలోచిస్తే ఇక్కడే అసమైన మార్గదర్శకత్వం దాగి ఉంది. అర్జునుడు చూడాలనుకుంటున్నాడు దేన్ని? నిజాన్ని. ఓకే. కొన్నిసార్లు ఉపన్యాసాలివ్వడం కన్నా కఠినమైన నిజాన్ని ముఖాముఖిగా చూపించడమే ఉత్తమమైన సహాయం. అర్జునుడు యుద్ధం యొక్క భయంకరమైన వాస్తవికత నుండి పారిపోకుండా దాని మధ్యలోకి వెళ్లే అవకాశాన్ని కృష్ణుడిస్తున్నాడు. అంటే మాటలతో చెప్పకుండా చేతలతో చూపిస్తున్నాడు. ఖచ్చితంగా. అందుకే 25వ శ్లోకంలో కృష్ణుడు రథాన్ని ఎక్కడో ఒకచోట కాదు, భీష్ముడు ద్రోణుడు వంటి మహామహుల ముందు, అర్జునుడికి అత్యంత ఆత్మీయులైన వారి ముందు, అవును, వాళ్ల ముందు నిలుపుతాడు. నువ్వు చూడాలనుకున్నావు కదా, ఇదిగో చూడు, ఇదే నీ వాస్తవికత అని మాటలతో కాకుండా చేతలతో చూపిస్తున్నాడు. అంటే నిజం నుండి మనల్ని కాపాడటం కాదు, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడమే నిజమైన సహాయం అంటారా? ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. ఎందుకంటే మనం తరచుగా కఠినమైన నిజాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాం కదా. అవును, తప్పించుకోవాలని చూస్తాం. కానీ ఇక్కడ నిజమే అర్జునుని పూర్తిగా మార్చేస్తుంది. 26వ శ్లోకం ప్రకారం అతను 2 వైపులా చూస్తాడు. అతను అక్కడ చూడాలనుకున్నది శత్రువులను, కానీ అతనికి కనిపించింది తనవాళ్లే. తండ్రులు, తాతలు, గురువులు, మామలు, సోదరులు, మిత్రులు, మొత్తం తన బంధుగణమే. ఇక్కడే కదా అసలు సమస్య మొదలయ్యేది. ఖచ్చితంగా. ఇక్కడే యుద్ధమనే ఒక సాధారణ భావన అంతర్యుద్ధంగా మారుతుంది. అంతర్యుద్ధం మంచి పదం. బయట శత్రువుతో పోరాడటం ఎప్పుడూ సులభమే. అక్కడ మనం, వాళ్ళు అనే స్పష్టమైన విభజన ఉంటుంది. అవును. కాని ఎప్పుడైతే ఆ వాళ్ళు అనే చోట మనవాళ్లే కనిపిస్తారో అప్పుడు మన నైతికత, మన విలువలు, మన గుర్తింపు మొత్తం కుప్పగూలిపోతాయి. అంటే అర్జునుడి సమస్య యుద్ధం చేయడం కాదు, ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అనేదే అసలైన సమస్య. శత్రువు అనే పదం తన అర్థాన్ని కోల్పోయి బంధువు అనే పదం కత్తిలా గుచ్చుకోవడం మొదలవుతుంది. ఇది వింటుంటే నాకు మన రోజువారీ జీవితంలోని సంఘర్షణలు గుర్తొస్తున్నాయి. ఉదాహరణకి ఆఫీస్లో ఒక క్లోజ్ ఫ్రెండ్తో పోటీ పడాల్సి వచ్చినప్పుడు, లేదా కుటుంబంలో ఒక ఆస్తి కోసం సొంత అన్నదమ్ములతో వాదించాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో. నిజమే. ఆ క్షణంలో మన బాధ్యత ఒకవైపు, మన బంధం మరోవైపు లాగుతూ ఉంటాయి. అర్జునుడు అనుభవించింది కూడా ఇదే కదా. అవును. కాకపోతే కొన్ని లక్షల రెట్లు తీవ్రంగా అనుభవించాడు. ఆ అంతర్గత సంఘర్షణ, ఆ మానసిక అలజడి వెంటనే అతనిలో ఒక భావోద్వేగాన్ని ప్రేరేపిస్తుంది. అదే కరుణ. 27వ శ్లోకం చెబుతుంది, ఆ బంధువులందరినీ చూసిన వెంటనే అర్జునుడి హృదయం కరుణతో నిండిపోయి కరిగిపోతుంది అని. ఒక్క నిమిషం, ఇది యుద్ధభూమి కదా. అవును. ఇక్కడ కరుణ చూపించడం అనేది ఆత్మహత్యా సదృశం కాదా? ఒక యోధుడికి ఉండాల్సింది కఠినత్వం, నిర్దయ. అలాంటిది కరుణ చూపిస్తున్నాడు అంటే అతను ఒక యోధుడుగా విఫలమైనట్టే కదా. అది బలహీనతే కదా. సమాజం మనకు నేర్పింది అదే. భావోద్వేగాలు, ముఖ్యంగా కరుణ, బలహీనత అని. అవును. కానీ ఈ సందర్భంలో అర్జునుడి కరుణ అతని బలహీనత కాదు, అతనిలోని మానవత్వానికి ఉచ్చస్థాయి నిదర్శనం. ఓకే.
అతను ఒక రోబోలా, చంపడమే పనిగా పెట్టుకున్న యంత్రంలా ఆలోచించడం లేదు. అతను ఒక మనిషిలా స్పందిస్తున్నాడు. మ్మ్. తన ముందున్నది కేవలం లక్ష్యాలు కాదు, ప్రాణమున్న మనుషులు, తన జీవితంలో భాగమైన మనుషులు అని గుర్తిస్తున్నాడు. ఆ గుర్తింపే కరుణ. ఒకవేళ అతనికి ఈ కరుణ కలగకపోతే అతను మానవత్వం లేని ఒక కిరాతకుడితో సమానం. అంటే ఇది పతనం కాదు? కాదు, ఇది మానవత్వం యొక్క ఉప్పొంగు. అద్భుతం. అంటే కరుణ అనేది మనల్ని మనుషులుగా నిలబెట్టే లక్షణం. కాని ఆ మానవత్వం, ఆ కరుణ అతని శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించిందో తర్వాతి శ్లోకాలు చూస్తే భయమేస్తోంది. అవును, అది కేవలం ఒక ఆలోచనగా మిగిలిపోలేదు. 28, 29 శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి అతని శారీరక పతనాన్ని వివరిస్తాయి. అతని కృష్ణుడితో అంటాడు, నా శరీరం వణుకుతోంది, నా నోరు ఎండిపోతోంది, ఉమ్, నా చేతుల నుంచి గాండివం జారిపోతోంది, నా చర్మం మండిపోతోంది, నేను నిలబడలేకపోతున్నాను. ఇది వింటుంటే ఒక మహావీరుడి వర్ణన లేదు. లేదు, భయంతో కుప్పకూలిపోతున్న ఒక సాధారణ మనిషిలా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆ క్షణంలో అతను మహావీరుడు కాదు, కేవలం ఒక మనిషి. ఇది మనసు శరీర సంబంధానికి, అంటే మైండ్ బాడీ కనెక్షన్కి ఒక అద్భుతమైన ప్రాచీన ఉదాహరణ. మైండ్ బాడీ కనెక్షన్. అతని మానసిక వేదన, అతని అంతర్గత సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే అది అతని శరీరాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. అంటే ఇప్పుడు మనం పానిక్ అటాక్ అని పిలుస్తున్నామనా? అలాంటిదేనా? ఖచ్చితంగా. ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో మనం తీవ్రమైన ఉత్తేజన ప్రతిచర్య లేదా పానిక్ అటాక్ అని పిలుస్తాం. దాని లక్షణాలన్నీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటవి? శరీరం వణకడం, నోరు ఎండిపోవడం, శరీరంపై నియంత్రణ కోల్పోవడం, ఇవన్నీ మన మెదడు ఒక భరించలేని సంఘర్షణను ఎదుర్కొన్నప్పుడు మన శరీరం ఇచ్చే ప్రతిస్పందనలు. ఆసక్తికరంగా ఉంది. ఆ కాలంలో దీన్ని కేవలం భయంగావే చూసేవారా? బహుశా వాళ్లు దీనిని కేవలం భయమనకుండా ఒక యోధుడికి కలగకూడని వికారాలుగా చూసి ఉండవచ్చు. కాని ఆ వర్ణనలోని గొప్పతనమేమిటంటే అది ఎంత నిజాయితీగా ఉందో చూడండి. గాండీవం జారిపోవడం. అవును, అర్జునుడి బలానికి, అతని గుర్తింపుకు ప్రతీక అయిన గాండీవం అతని చేతి నుండి జారిపోతోంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఒక ప్రతీక. అంటే అతని లోపల అతని నేను అనే భావన, అతని కర్తవ్యం, అతని ధర్మం అన్నీ జారిపోతున్నాయి. ఆ అంతర్గత పతనం బయట గాండీవం జారిపోవడంగా కనిపిస్తోంది. లోపలి బలం పోయినప్పుడు బయటి ఆయుధం నిలవదు. వావ్! ఈ పతనం ఇక్కడితో ఆగలేదు. శరీరం బలహీనపడింది. ఇప్పుడు మనసు కూడా దారి తప్పుతోంది. 30వ శ్లోకంలో అర్జునుడు నా మనసు పూర్తిగా గందరగోళంగా ఉంది అంటాడు. నాకు చెడు శకునాలే కనిపిస్తున్నాయి, ఈ యుద్ధంలో నాకు ఏ మంచి కనిపించడం లేదు అని. అంతకుముందు విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్న యోధుడికి ఇప్పుడు అంతా అశుభంగానే కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం? ఇదొక మానసిక దృగ్విషయం. దీన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు. కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటే మన మానసిక స్థితి మన వాస్తవికతను నిర్మిస్తుంది. అర్జునుడి మనసు నిరాశతో, గందరగోళంతో నిండి ఉంది. కాబట్టి అతనికి చుట్టూ ఉన్న ప్రపంచం, భవిష్యత్తు అంతా ప్రతికూలంగా, చీకటిగా కనిపిస్తోంది. నిజంగా అక్కడ చెడు శకునాలు ఉన్నాయో లేవో మనకు తెలీదు. కాని అతని మనసు సాధారణ సంఘటనలను కూడా చెడు శకునాలుగా అర్థం చేసుకుంటోంది. ఇదొక విషవలయం లాంటిది. ఎలా? మనసు చెదిరితే ప్రపంచం చెదిరినట్టు కనిపిస్తోంది. ప్రపంచం చెదిరినట్టు కనిపించడం వల్ల మనసు ఇంకాస్త చెదిరిపోతోంది. అతను ఆ వలయంలో చిక్కుకుపోయాడు. అంటే ఒకే ఒక్క కోరిక రథాన్ని మధ్యలో నిలపమని అడగడం ఒక గొలుసుకట్టు ప్రతిచర్యను ప్రారంభించింది. అవును, మొదట బంధువులని చూశాడు. దానివల్ల కరుణ కలిగింది. ఆ కరుణ శారీరక పతనానికి దారితీసింది. ఆ పతనం మానసిక గందరగోళాన్ని సృష్టించింది. ఈ మొత్తం ప్రక్రియ చివరికి అతన్ని ఒక తాత్విక ప్రశ్నకు తీసుకొస్తోంది. ఇది కేవలం భయం కాదు, అంతకంటే చాలా లోతైనది. అవును, ఇప్పటివరకు జరిగినదంతా ఒక తుఫానుకు ముందున్న గాలివాన లాంటిది. అసలు తుఫాన్ ఇప్పుడొస్తోంది. 31వ శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్న ఈ చర్చ మొత్తానికి గుండెకాయలాంటిది. ఏంటా ప్రశ్న? అతను కృష్ణుడిని నిలదీస్తాడు. కృష్ణా, ఈ యుద్ధంలో నా బంధువులను చంపటం వల్ల నాకెలాంటి ప్రయోజనముంది? నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు అంటాడు. ఇక్కడే అసలు మలుపు. అతను తన సామర్థ్యాన్ని ప్రశ్నించుకోవడం లేదు. అతను తన ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నాడు. నేను పోరాడగలనా అనే ప్రశ్న నుండి నేను ఎందుకు పోరాడాలి అనే ప్రశ్నకు వచ్చాడు. ఖచ్చితంగా.
ఇదే ఈ సంక్షోభం యొక్క శిఖరాగ్రం. అతను విజయం యొక్క నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అంటే సమాజం ప్రకారం విజయం అంటే రాజ్యం గెలవటం, శత్రువులను ఓడించటం. కాని అర్జునుడు అంటున్నాడు, ఏ విజయం కోసం నేను నా విలువలను, నా సంబంధాలను, నా మానవత్వాన్ని బలిపెట్టాలో అది అసలు విజయమే కాదు. ఇది కేవలం ఆనాటి యుద్ధభూమికే పరిమితం కాదు. అస్సలు కాదు. ఇది మనందరి జీవితాలకు అన్వయించుకోగల ప్రశ్న. ఒక ప్రమోషన్ కోసం మన సహోద్యోగిని తొక్కేయడం, ఒక కాంట్రాక్ట్ కోసం మన నైతిక విలువలను వదులుకోవడం, ఇవన్నీ అర్జునుడు ఎదుర్కొన్న సందిగ్ధత యొక్క ఆధునిక రూపాలే. ఆ పోరాటంలో గెలిచిన తర్వాత మనల్ని మనం అద్దంలో చూసుకోలేకపోతే ఆ గెలుపు ఓటమి కంటే దారుణమైనది అని అర్జునుడి వాదన. ఇది ఆలోచిస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అవును. ఎందుకంటే అతను అడుగుతున్నది, వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఇట్ ఆల్? జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. డబ్బు, కీర్తి, అధికారం. అవును. కాని ఆ లక్ష్యాలను చేరుకునే క్రమంలో మనల్ని మనం కోల్పోతే చివరికి మిగిలేది శూన్యం. అర్జునుడు ఆ శూన్యాన్ని యుద్ధానికి ముందే చూడగలిగాడు. అందుకే అతను ఆగిపోయాడు. అతని ఆయుధం జారిపోలేదు. లేదు, అతను స్వయంగా దాన్ని వదిలేసే స్థితికి వచ్చాడు. అద్భుతంగా విశ్లేషించారు. మనం ఈరోజు ఒక గొప్ప యోధుడి ప్రయాణాన్ని చూశాం. ఒక నిశ్చయమైన ఆజ్ఞ నుండి పూర్తి గందరగోళం మరియు తాత్విక సంక్షోభం వరకు. ఈ ప్రయాణంలో కరుణ అనేది బలహీనత కాదని, అది మనల్ని మనుషులుగా చేసే ఒక శక్తి అని చూశాం. మనసులోని అలజడి మన శరీరాన్ని, మన భవిష్యత్తు దృక్పథాన్ని ఎలా శాసిస్తుందో గమనించాం. అవును. ఒక మహావీరుడు కూడా తన ఆయుధాన్ని జారవిడిచేంతగా అంతర్గత సంఘర్షణ ఎలా దెబ్బతీస్తుందో అర్థం చేసుకున్నాం. అన్నింటికంగా ముఖ్యంగా విజయం అంటే ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్నను మనం ఎదుర్కొన్నాం. అర్జునుడి మాటల్లో చెప్పాలంటే, మన విలువలను పణంగా పెట్టి మన ఆత్మీయులని దూరం చేసుకుని సాధించే ఏ విజయమైనా నిజంగా గెలుపేనా? ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ప్రతి దశలో తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. ముగింపుగా వినేవారికి ఒక ఆలోచనను వదిలిపెడదాం. అర్జునుడి సంక్షోభం ఎప్పుడు మొదలైంది? అతను తన ఎదురుగా ఉన్నవారిని శత్రువులు అనే లేబల్తో కాకుండా బంధువులు అనే వాస్తవికతతో చూడటం ప్రారంభించినప్పుడు. కరెక్ట్. మరి మన జీవితంలోని సంఘర్షణలలో మన దృక్కోణం ఎప్పుడు ఇలా మారుతుంది? ఎవరినైతే మనం ప్రత్యర్థిగా, పోటీదారుగా లేదా శత్రువుగా భావిస్తున్నామో వారిలో మన తండ్రిని, మన గురువుని, మన స్నేహితుడిని చూడటం మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆ మార్పు వచ్చినప్పుడు అది మన నుండి ఏమి కోరుతుంది? ఆలోచించాల్సిన విషయం.